జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ గోవింద గోవింద గోవింద. స్వామి, ఇప్పుడు ఒక విషయము ఏమంటే, కొంతమంది డెలివరీ బాయ్లు వస్తారు. అంటే ఫుడ్ తీసుకొని వచ్చేవాళ్ళు, తర్వాత మీషోలో ఆర్డర్ తెచ్చేవాళ్ళు, తర్వాత ఫ్లిప్కార్ట్లో వచ్చేవాళ్ళు, అమెజాన్లో కొన్ని కొన్ని సంస్థల్లో కొన్ని కొన్ని పనుల్లో కొంతమంది వస్తారు. వాళ్ళ కష్టం ఎంత ఉంటుందంటే, వర్షం వచ్చినా వాళ్ళు రావాలా, గాలి వచ్చినా వాళ్ళు రావాలా, చలి పెట్టినా వాళ్ళు రావాలా, ఎండ కాసినా వాళ్ళు రావాలా. ఎందుకంటే వాళ్ళకి అది ఒక వాళ్ళకి బతుకుతే రాదు. అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు. నేనేమంటానంటే ఈ విషయం గురించి, అట్లా వచ్చిన వాళ్ళు ఎవరన్నా కానీ, ఫుడ్ ఆర్డర్ కానీ ఎవరన్నా ఒక 10 నిమిషాలు లేట్ అవుతుంది, మనం ఏం చేస్తామంటే ఆవేశంగా వాళ్ళ పైన కోపం చేసుకుంటాం. ఎంచేపు అయింది బుక్ చేసి, ఇంచేపుగా వచ్చేది, తమాష్ చేస్తున్నారా ఏమన్నా, మాకు అర్జెంట్ ఉంది కదా మేము బుక్ చేసిండేది. ఏమవుతుంది 10 నిమిషాలకి? 10 నిమిషాలకి ఏమవుతుంది? తను వర్షంలో వచ్చాడు, తను తడిశాడు, ఎండలో వచ్చాడు, సుస్తు అవుతుంది, చలికి వచ్చాడు. ఒకటి ఏదో ఒక పని చేస్తున్నారు అనేది ముఖ్యం, కానీ వాళ్ళు బాగా చదివినోళ్ళు కూడా చేస్తుంటారు. దయచేసి అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు. చదివినోళ్ళు కూడా వేరే దగ్గరకు పోయి ఉద్యోగాలు చేయలేక, తల్లిదండ్రుల్ని వదలలేక, వాళ్ళకున్న సమస్యలు, భార్య బిడ్డల్ని వదలలేక ఏదో ఒకటి చేసుకుంటున్నారు. దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించండి ఇట్లా విషయాలు. ఆవేశపడొద్దండి, వాళ్ళ పైన కోపం చేసుకోవద్దండి. వాళ్ళ పరిస్థితులు అట్లుంటాయి. ఇప్పుడు బాగా చదివి ఒక ఉద్యోగం వచ్చే తను కూడా ఏమైపోతారంటే పాపము, కొన్ని కారణాల వల్ల జాబులు మానేయాల్సి వస్తుంది. వాళ్ళు తల్లిదండ్రుల దగ్గర ఉండాలా, భార్య బిడ్డల దగ్గర ఉండాలా. వాళ్ళకు చేట వీళ్ళు ఒకటి ఉంటే వాళ్ళ సంపాదన సరిపోదు, వాళ్ళ ఖర్చులు, తల్లిదండ్రులకు హెల్త్ ప్రాబ్లం ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి. దానికోసం వాళ్ళు అట్లా పని చేస్తుంటారు. ఆ పని చేసే వాళ్ళ పైన మనకు తొందరగా కోపం వస్తుంది. ఆ కోపాన్ని రానిచ్చొద్దండి. తను వర్షంలో వచ్చినాడా, ఏం పా ఇంత బాధపడి వచ్చినావే, పాపం పట్టు టవాల్ తీసుకో, తుడుచుకో, తప్పేం లేదు. మనిషికి మనిషి సాయపడేది ఏమీ తప్పు కాదు. తను సంతోషంగా ఫీల్ అవుతాడు, ఆ విషయంలో చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. అర్థం చేసుకోండి దయచేసి. తర్వాత తర్వాత విషయం ఏమంటే, ఎట్లో పరిస్థితిలో పాల పాకెట్లు వేసే వాళ్ళు వస్తారు, పేపర్ వేసే వాళ్ళు వస్తారు. వాళ్ళు కొన్ని కొన్ని కారణాల వల్ల లేట్ కావచ్చు. వాళ్ళ పైన దయచేసి ఎవరు కోపం చేసుకోవద్దండి. అర్థం చేసుకొని ప్రతి ఒక్కరిని, ఆవేశం నుంచి ప్రయోజనం ఏమీ లేదు. అది మన మనసుకి ఆరోగ్యానికి దెబ్బే. ఎదుటి వ్యక్తిని తను చాలా బాధపడతాడు. ఎదుటి వ్యక్తి అవసరమేముంది? అదే, ఏమి ఇంత లేట్ ఎందుకప్పా, అట్లా అయిందా, సరే అని మనము ప్రేమతో తనని పలకరించినామంటే తను ఏం చేస్తాడంటే, సార్ ఇంకొకసారి నాకే చెప్పండి సార్, నేనే ఆర్డర్ తీసుకొస్తాను. ఒక మనము ఇచ్చి పోగొట్టుకునేది కాదు, ఒక ప్రేమగా తనని పలకరించే విధానం ఒక్కటే నేను చెప్పేది. ఎందుకంటే శాశ్వతం లేనిది ఏమీ లేదు భూమి పైన. దయచేసి అర్థం చేసుకోండి. అందరికీ తెలిసిన విషయమే, కానీ మర్చిపోతున్నారు ఈ విషయంలో. తను ఈరోజు అక్కడ పని చేస్తున్నాడు, మన టైం బాగాలేకుంటే మనము అక్కడ పని చేయాల్సి వస్తుంది. ఆలోచన చేసుకో. ఈరోజు మనం బాగున్నాము, ఆర్డర్ ఇస్తున్నాము, రేపు ప్రొద్దున మన పరిస్థితి బాగాలేనప్పుడు మనమైనా ఆ ప్లేస్లో ఉంటాం కదా. ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి ఈ విషయాల్లో. మనిషికి మనిషి సహాయపడండి. ఎవరిని చిన్న చూపుగా కానీ, తక్కువ అంచనా కానీ వేయొద్దండి. వాళ్ళ కష్టం, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. కొన్ని కొన్ని చోట్ల ఇట్లా కోపం చేసుకుంది చూసినాను కాబట్టి దాని గురించి చెప్తాను. ఎందుకంటే పెద్ద విషయం ఏం కాదు ఇది, కానీ మనుషులు మారాలని ఒక చిన్న విషయం అంతే. కోపం నుంచి
ఒక మనిషిని నిష్ఠూరం చేసుకుంటే ఎలా ఉంటుంది, మంచిగా మాట్లాడితే ఒక మనిషిని ఎలా సంపాదించుకోవాలి ఎలా ఉంటుంది, ఆ రెండు తేడాలు, అంతకు మించి ఏం లేదు దీంట్లో. అర్థం చేసుకోండి. జై శ్రీమన్నారాయణ శ్రీనివాస గోవింద గోవింద గోవింద.